హాయ్ అండి. ఈరోజైతే నేను కట్ బీడ్స్, వైట్ బీడ్స్తోనండి వర్క్. రెండేసి పూసలు అలాగ లైన్గా వేసుకోవాలండి. అంటే ఒక్కొక్కటి కావాలంటే ఒక్కటి కూడా కుట్టుకోవచ్చు. అలా లైన్గా మొత్తం అంటే మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు వేసుకోవచ్చండి. నేను వాడినవి అయితే బీడ్స్, వైట్ బీడ్స్, కట్ బీడ్స్నండి. అంటే ఇది హ్యాండ్ డిజైన్ అండి. ఇది చేతికి వేసుకోవచ్చు అనమాట. మొత్తం మీరు అలాగా లైన్గా వేసేసుకోండి. అంటే ఒక్కొక్క లైను అంటే కొంచెం తగ్గించుకుంటూ ఫస్ట్లో మధ్యలో వేసాను కదా, ఆ లైన్ కన్నా కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే తర్వాత కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. అంటే క్రాస్గా వస్తుందన్నమాట. నేను ఆ పక్క ఈ పక్క ఏం చేశానంటే ఒక 2 కట్ బీడ్స్, ఒక వైట్ బీడ్ పెట్టి కుట్టానండి ఇలాగా. ఇది హ్యాండ్స్కి ఒక్కదానికే కాదండి, నెక్ కావాలంటే ఇలాగ ఒక్కొక్క లైన్ కూడా అలా వేసుకోవచ్చు. మొత్తం ఒక్కొక్క లైను అలాగా కంప్లీట్ చేసుకోండి. చేసుకుంటే లుక్ అయితే బాగానే వస్తుంది ఇది. మొత్తం ఈ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక లైను అలాగే మధ్యలో కట్ బీడ్స్ లైన్గా వేసుకుని తర్వాత మీకు 2 కట్ బీడ్స్, ఒక వైట్ బీడ్ అలాగే వేసుకోండి. వైట్ బీడ్స్ అనే కాదండి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మీ అంటే బ్లౌజ్ కలర్ని బట్టి మీరు గోల్డ్ వేసుకోవాలా లేకపోతే వైట్ వేసుకోవాలా అని మీ చాయిస్ అండి అది. మామూలుగా కుట్టేయడమేనండి, రన్నింగ్ స్టిచ్ లాగే ఇది కూడా. అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం లైన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎప్పుడు కూడా మనకి వర్క్ సులువుగా ఉండాలండి. తొందరగా అయిపోయేలాగా అయితే కనుక మన లేడీస్ కుట్టుకోవడానికి కొంచెం మనకి సులువుగా అవుతుందండి. అందుకనేసే మీకు సులువుగా ఉండేవే నేను చూపిస్తున్నాను. అలాగే లుక్ కూడా బాగా కనిపించాలండి, సులువుగా అవ్వాలి కుట్టు. మొత్తం నేను వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ పక్కన వేసానండి. ఈ పక్క కూడా వేసాను. నేను లాస్ట్లో మీకు కింద ఒక లైన్ చూపిస్తాను. అది మీకు మామూలు గొలుసు కుట్టు టైప్లోనేనండి. అంటే గొలుసు కుట్టే అది. ఆ గొలుసు వేసేటప్పుడు మీకు కొంచెం నిదానంగా అది చూస్తే ఆ గొలుసులో మనం ఒక పూస ఎక్కించి మళ్ళీ మామూలు గొలుసు కుట్టులా కుట్టుకుంటే ఎలా ఉంటుందంటే అండి అది
మగ్గం వర్క్ లాగానే వస్తుందండి అది. అంటే కొంచెం ట్రై చేయండి మీరు కూడా. అంటే మగ్గం వర్క్ చూపిద్దును నేను. అంటే కొంచెం అందరూ మగ్గం వర్క్ నేర్చుకోలేరు కదా. గొలుసు కుట్టు అనుకోండి, అది ఎవరైనా గలుగుతాం. ఆ గొలుసు కుట్టులోనే మీకు ఒక్కొక్క పూస ఎక్కించి మీరు అలా ట్రై చేసి చూడండి, నేను కుట్టిన దానిలాగా. అప్పుడు నెక్కి అయితే మనం అది నెక్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది అది కూడా. ఈ లైన్ కూడా ఇలా కంప్లీట్ చేసేసుకోండి ఇటువైపు కూడా. ఇటు కూడా నేను మొత్తం వేసేసానండి. అంటే ఒక బ్లౌజ్కి సరిపడా అంటే కాకుండా మామూలుగా మీకు చూపించడానికి విధానం వేసి చూపించాను. అలా వేసుకోండి. అంటే ఇంకా బ్లౌజ్కి అయితే చిన్న సైజు వాటికైతే ఇంకొక 2 వేసుకుంటే సరిపోతాయండి, ఈ పక్క ఆ పక్కని. అంటే మీకు ఉదాహరణ కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. అయిపోయింది కదండి. ఇదిగోండి, ఇప్పుడే నేను చెప్పాను కదా, ఇది గొలుసు కుట్టేనండి. ఈ గొలుసు కుట్టుకి నేను ఏం చేశానంటే, ఇది మధ్యలో మీరు చూసే ఉంటారు, మగ్గం వర్క్కి మధ్యలో గొలుసు వచ్చి ఒక్కొక్క పూసలు వేస్తారు కదా. మనం ఈ నార్మల్ నిడిల్తోనే మనం ఇలా కూడా కుట్టుకోవచ్చండి. కష్టమేం కాదండి. మామూలు గొలుసు కుట్టుకి మీరు పూస ఎక్కించడం, మళ్ళీ మామూలు గొలుసు వేసేయడం అంతే. అంటే నేను ఇది జెరీ థ్రెడ్తో వేసానండి. థ్రెడ్ నెంబర్ వచ్చి మీకు చెప్పలేదు కదా, చెప్తాను. థ్రెడ్ నెంబర్ వచ్చిండి 759 అండి. అది అయితే మీకు కొంచెం థ్రెడ్ లావుగా వస్తుందండి, మరి సన్నగా ఉండదు. కుట్టు వేసుకున్న మనకి ఆనుతుంది అన్నమాట. అది ఇలాగే గొలుసు కుట్టుతో ఒక్కొక్క పూస వేసి మీరు లైన్గా అలాగా ఏదైనా వేసుకోవచ్చండి. మీకు నెక్ డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకో వీడియోలో చూపిస్తానులేండి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకుంటే కింద కూడా మనం పూసలు వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే పూసలే కాదండి, స్టోన్ లైన్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.